అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించడం. ఇవాళ మన భారతదేశంలోనే ఉత్తమ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటిగా మన బసవతారకం హాస్పిటల్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి స్థానం కల్పించడం. ఇవన్నీ కూడా అందరు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటుంది. పనిచేసి అంటే యథారాజా తథా ప్రజ అన్నట్టు మరి మనం సంకల్పం నడిపించేవాడు. ఇవన్నీ ఇంతకుముందు నా ముందు కూడా కోడెల శివప్రసాద్ గారు అయితేనేమి, కాకర సుబ్బారావు గారు అయితేనేమి, ఎంబీబీఎస్ మూర్తి గారు అయితేనేమి, వెంకటేశ్వర్లు గారు అయితేనేమి, వీళ్ళంతా కూడా, అలాగే మన పోలవరపు తులసి గారు అయితేనేమి, నాగవరావు గారు అయితేనేమి, నూరి దత్తాత్రేయుడు గారు అయితేనేమి, లేకపోతే దశరథ రామరెడ్డి గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా అందరి యొక్క సహాయ సహకారాలతో ఇవాళ ఆసుపత్రిని నాకు ముందు కూడా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎవరైతే ఉన్నారో వారందరి సహాయ సహకారంతో ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇక హిందూపూర్ నా నియోజకవర్గం ఉంది. అంటే హిందూపూర్ నాన్నగారు 3 సార్లు ప్రాతినిధ్యం వహించడం, తర్వాత ఇప్పుడు నేను ఇది 3వసారి గెలవడం, ఈసారి 3వసారి కూడా నేను ప్రాతినిధ్యం వహించడం, అక్కడ నీటి కొరతను తీర్చడం. అలాగే ఇంకెన్నో నాన్నగారు కూడా అక్కడి నుంచి మొదలు పెట్టారు. ఎందుకంటే అప్పుడు ఆయన ముందు ఊహించలేదు దగ్గరలో ఏదో ఇంటర్నేషనల్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని. కానీ అటువంటిది ఆయన ఆనాడే పారిశ్రామిక వాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అక్కడ స్థాపించడం, ఇవాళ భౌగోళికంగా దానికి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది హిందూపురం నియోజకవర్గం. ఇవాళ పరిశ్రమలు రావడానికి, అక్కడ స్థానికంగా ఉపాధి కల్పించడానికి అయితేనేమి కియా వచ్చింది. అలాగే ఇంకెన్నెన్నో బహుళ జాతీయ సంస్థలన్నీ కూడా ఇప్పుడు రావడానికి ఉన్నాయి. ఆ పని మీదే నేను ఇటు ముందుగా మా వాళ్ళందరితో కలిసి మా ఈ యొక్క ఏదైతే నాకు పద్మభూషణ్, అలాగే నాకు ఇప్పుడు ఈ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లండన్ లో నా పేరును చేర్చడం, అంటే మొట్టమొదటి కళాకారుడు నేను మన భారతదేశం నుంచి. అలాగే నా సినిమా ఏదైతే నెలకొండ భగవద్గీశ్వరి అత్యుత్తమ 2023 గాను అత్యుత్తమ రీజనల్ లాంగ్వేజ్ మన తెలుగు భాషకి అత్యుత్తమ చిత్రంగా దాన్ని అన్ని ఒకదాని వెనక ఇట్లా నాకు ఈ విజయాలు దక్కడం, అంటే నా విజయాలుగా భావించను, ప్రజల విజయాలుగా భావిస్తాను నేను ఎప్పుడు ఏదైనా. ఎందుకంటే ఎప్పుడు అంటుంటాను, ఏదైతే పదవులకు నేను అలంకారమో కానీ పదవులు నాకు ఎప్పుడు అలంకారం కాదని. కానీ ఇదేంటంటే ఇంకా మంచి సినిమాలు తీయండి, లేకపోతే మంచి కార్యక్రమాలు, మంచి సినిమాలు తీయండి, ఇంకా మంచి చూడడానికి మేము ఉన్నాం అని మనం ఇవ్వాలి ముందు ఏదైనా సాహసించి.